కొరటాల శివను ఎన్టీఆర్ మాత్రమే నమ్మాడు. ఆచార్య వంటి బిగ్గెస్ట్ ఫ్లాప్ తర్వాత కొరటాలతో సినిమా అవసరమా అని కామెంట్స్ వినిపించాయి. కానీ టైగర్ ఇవేవీ పట్టించుకోలేదు. కొరటాలకు కథ రాసుకోవటానికి దాదాపు ఏడాది సమయం ఇచ్చాడు. పవర్ఫుల్ స్క్రిప్ట్ రాసుకున్న కొరటాల షూటింగ్ స్టార్ట్ చేయడమే లేట్ అన్నట్టుగా దూసుకుపోయాడు. కానీ అనుకోని కారణాల వల్ల సినిమా కాస్త వాయిదా పడింది. ఇది దేవరకు ఒకంత మంచికే అన్నట్టుగా గ్రాఫిక్స్ వర్క్స్ కోసం మరింత సమయాన్ని ఇచ్చినట్టయింది. ఫైనల్గా భయానికే భయపెట్టడానికి సెప్టెంబర్ 27న దేవర రాబోతున్నాడు. సినిమా రిలీజ్కు మరో నెల రోజులు మాత్రమే ఉంది. ఇదే విషయాన్ని చెబుతూ టైగర్ ఫ్యాన్స్ను అలర్ట్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ మాత్రం భయానికే భయపెట్టేలా ఉంది. తమ భయం తాలూకా ముఖాలు వీరే అంటూ దేవరలో ఎన్టీఆర్ 2 షేడ్స్ చూపిస్తూ 2 డిఫరెంట్ లుక్స్ కలిపి ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో ఒక ముఖం నవ్వుతూ, ఒక ముఖం కోపంగా ఉంది. దీంతో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే క్లారిటీ కూడా వచ్చేసింది. ఒక నెలలో దేవర రాక ప్రపంచాన్ని కదిలిస్తోంది. సెప్టెంబర్ 27న థియేటర్లలో అతని మ్యాజెస్టిక్ మ్యాడ్నెస్ ను చూసేందుకు రెడీ అవ్వండి అంటూ రాసుకొచ్చారు మేకర్స్. ఇక ఈ పోస్టర్ చూసిన తర్వాత దేవరతో పాటు కొరటాల కూడా ఒక్కసారిగా ట్రెండింగ్లోకి దూసుకొచ్చాడు. ఖచ్చితంగా ఈసారి కొరటాల రైటింగ్లో కోతను, టైగర్ బాక్సాఫీస్ వేటను చూస్తారని అంటున్నారు అభిమానులు. ఈ సినిమాతో యంగ్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్గా ఎన్టీఆర్ మారుతుండగా కొరటాల శివ పాన్ ఇండియా దర్శకుడిగా మారుతున్నాడు. RRR క్రేజ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లేలా కొరటాల తన సత్తా చాటాల్సిన సినిమా ఇది. మరి దేవర ఏం చేస్తుందో చూడాలి.